మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని కంటేశ్వర్ బైపాస్ లో ఉన్నాము. సో కంటేశ్వర్ బైపాస్ లో ఒక బ్యారికేడ్ కి అయితే ఒక విజ్ఞప్తి అయితే పెట్టడం జరిగింది. సో ఏదైతే మనకి R&B డిపార్ట్మెంట్ కావచ్చు, మనకి చాలా రకాలైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఒక రూల్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్ లో ఉంది. సో దాని పనులు నడుస్తున్నాయి కాబట్టి ఈ నెల నవంబర్ 10th నుంచి డిసెంబర్ 10th వరకు కూడా ఈ పనులు అనేవి జరుగుతాయి. కాబట్టి దాదాపు 1 month వరకు కూడా ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆర్మూర్కి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటా ఉంటాము. ఆ ప్రధాన రహదారిలోనే అడవి మామిడిపల్లి రైల్వే బ్రిడ్జ్ అనేది మనకి ఉంటది. సో దీంట్లో హెవీ వెహికల్స్ అనేటి మనకి అలో లేదు అని చెప్పేసి R&B డిపార్ట్మెంట్ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఒక డౌట్ అయితే వస్తుంది. సో హెవీ వెహికల్స్ అనేటి అసలు ఎట్లా పోవాలా అంటే యాక్చువల్లీ ఆర్మూర్ వెళ్ళాలా, నిర్మల్ వెళ్ళాలా, ఆదిలాబాద్ వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇదేవే ప్రిఫర్ చేస్తారు. కాకపోతే ఈ రైల్వే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ పనులు నడవడం వల్ల ఏదైతే మనకి అక్కడ హెవీ వెహికల్స్కి అయితే అనుమతి లేదు అని చెప్పి మనకి చెప్పడం జరుగుతూ ఉంది. సో R&B డిపార్ట్మెంట్ అధికారులు అయితే ఒక విజ్ఞప్తి అయితే పెట్టడం జరిగింది. సో ఏవైతే హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హెవీ వెహికల్స్ ప్రతి ఒక్కటి కూడా నిజామాబాద్ బైపాస్ గుండా డిచ్పల్లి NH44 హైవే మీదుగా ఆర్మూర్ వెళ్ళాలా, ఆర్మూర్ నుంచి నిర్మల్, ఆదిలాబాద్, మహారాష్ట్ర, సో నాగ్పూర్ ఇట్లా మనకి మీరు ఎటు వెళ్ళాలనుకున్నా కూడా డిచ్పల్లి హైవే పైనుంచే వెళ్ళాలని చెప్పేసి R&B డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఒక గైడ్లైన్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ 1 month మాత్రం ఖచ్చితంగా పనులు నడిచే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హెవీ వెహికల్స్ అనేటి ఈ రూట్లో వెళ్ళొద్దు అనేది ఒక గైడ్లైన్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ మెయిన్గా చాలా మంది అనుకుంటుండొచ్చు అంటే నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వెళ్ళాలంటే RTC బస్సులు అనేటివి ఉంటాయి. సో RTC బస్సుల సంగతి ఏంది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. సో RTC బస్సులు ఏవైతే ఉన్నాయో నార్మల్గా మనకి గుత్పా వరకు వెళ్తాయి. అక్కడ వరకు గుత్పా నుంచి ఆలూరు, అదేవిధంగా దేగం, డొంకేశ్వర్ పైగా నందిపేట నుంచి ఆర్మూర్. సో ఈ రూట్ని మాత్రమే RTC బస్సులు వాళ్ళు ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ రూట్లలో మాత్రమే RTC బస్సులు నడుస్తాయి అనేది ఒక ప్రాథమిక అంచనా అయితే వచ్చింది. సో ఈ రూట్లో మాత్రమే చాలామంది RTC బస్సులను అయితే సద్వినియోగం చేసుకోవాలని చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ నెల రోజుల వరకు ఖచ్చితంగా ఈ గైడ్లైన్ అనేది ఉంటుంది అని చెప్తా ఉన్నారు. 1 month వరకు కూడా ఈ పనులు అనేవి నడుస్తూ ఉంటాయి. సో హెవీ వెహికల్స్ ఈ రూట్ని ప్రిఫర్ చేయకపోవడమే మంచిది. డిచ్పల్లి NH44 గుండా ఆర్మూర్ వెళ్ళి మనకి మహారాష్ట్రకి వెళ్ళే ప్రధాన రహదారిగా మనం చెప్పుకుంటా ఉంటాము. నాగ్పూర్ హైవే అని చెప్పుకుంటా ఉంటాము. సో ప్రతి ఒక్కరు కూడా ఈ గైడ్లైన్ని పాటిస్తారు అని చెప్పేసి అధికారులు అయితే కోరుతా ఉన్నారు. సో ఇది వీళ్ళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ నిజామాబాద్.